నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మహాలయ పక్షాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. మనకి ఈ నెల 21తో మహాలయ పక్షాలు అనేవి అయిపోవటం జరుగుతుంది. ఆ రోజు గ్రహణం అనేది ఏమీ లేదు మనకి. మన భారతదేశంలో అది ఎక్కడా కూడా కనబడదు. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దాని గురించి, గ్రహణం గురించి భయపడకుండా మహాలయ అమావాస్య రోజు కథించిన పితృదేవతలకి ఎంతైనా చేసుకుంటే మంచిది. ఓపిక ఉన్నవాళ్ళు శ్రాద్ధము, లేదంటే హిరణ్యము, పిండ ప్రదానాలు, అలాగే స్వయంపాకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములకి ఇచ్చుకోవటం. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మరి అది విశేషం కాబట్టి వారు తప్పకుండా చేసుకోవటం మంచిది. మిగతా వారు కూడా గుళ్ళోనో ఇంట్లోనో చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. కాబట్టి ఆ రోజు ఎటువంటి గ్రహణము లేదు. రాహుగ్రస్త గ్రహణం, కేతుగ్రస్త గ్రహణం, సూర్య చంద్ర గ్రహణాలు ఎటువంటివి లేవు. మన భారతదేశంలో కనబడట్లేదు. కాబట్టి ఏ రాశి వారు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోకర్లేదు. ఎవరు భయపడాల్సిన పని లేదు. దేనికి కూడా అనవసరమైన వాటి, ఎందుకంటే యూట్యూబ్, ఫేస్బుక్లో ఎక్కువగా దీని మీద చర్చలు, వీడియోలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులు చెందుతారు. కాబట్టి ఎటువంటి పరిహార క్రియలు చేసుకోకర్లేదు. శ్రద్ధగా ఈ మిగిలిన మాలయ పక్షాలతో పాటు అమావాస్య రోజు పితృదేవతలకి తగినంత శ్రద్ధతో వారికి శ్రాద్ధము, హిరణ్యము, పిండ ప్రదానాలు చేసుకుంటే వారి ఆశీస్సులు అనేవి మనకి మళ్ళీ ఉంటాయి. వచ్చే సంవత్సరం వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము బాగుంటాము.